My home. Day 1, Level 1, Worksheet 1. All of you look at the picture. What is this? Yes, this is an apple. ఇదేంటి? యాపిల్ కదా? అవును. This is an apple. A for apple. ఇందులో మీరేం చూస్తున్నారు ఈ బొమ్మలో? What is there in this picture? A apple. What is the spelling of apple? A P P L E. Apple. మీరు కూడా ఈ స్పెల్లింగ్స్ అన్నీ చదవాలి, నేర్చుకోవాలి. ఒక నోట్బుక్ పెట్టుకొని అన్నీ నోట్బుక్లో రాయండి. వర్క్షీట్లో కూడా మీరు ఎక్కడైతే రాయాల్సినవి ఉంటాయో అక్కడ నేను చెప్పిన విధంగా ఫాలో అవుతూ రాయండి. లుక్ హియర్. వాట్ ఈస్ దేర్? క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ. ఇక్కడ 2 అక్షరాలు ఉన్నాయి కదా, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ. వేర్ ఈజ్ క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ? మీరు కింద ఇచ్చినటువంటి ఆ సర్కిల్స్లో స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ ఎక్కడున్నాయో ఒకసారి చూపించండి. చూసారా? క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ. మిగతా అక్షరాలు కూడా మీకు వచ్చు. ఆ అక్షరాలన్నీ కూడా ఒకసారి చదవండి, గుర్తు చేసుకోండి. కానీ మనం ఇప్పుడు ఏ అక్షరాలు గుర్తుపెట్టాలి? ఏ, స్మాల్ ఏ. వాట్ ఈస్ దిస్? ఎస్, బ్యాట్. బి ఫర్ బ్యాట్. బ్యాట్ పక్కన ఏముంది? వాట్ ఈస్ దేర్ నియర్ ద బ్యాట్? బాల్. దెర్ ఈజ్ ఎ బాల్. బ్యాట్ అండ్ బాల్. బి ఫర్ బ్యాట్. BAT. బ్యాట్. మీ నోట్బుక్లో రాయండి. BAT, బ్యాట్. ఇందాక యాపిల్ రాశారు కదా, దాని కింద BAT, బ్యాట్ అని రాయండి. వాట్ ఈస్ దిస్? వాట్ ఆర్ ద లెటర్స్ డూ యూ సీ ఇన్ దిస్ పిక్చర్? B, స్మాల్ b. ఐడెంటిఫై దీస్ లెటర్స్ ఇన్ దిస్ పిక్చర్. ఈ అక్షరాలని గుర్తించండి. క్యాపిటల్ బి, స్మాల్ బి. ఈ పిక్చర్లో ఎక్కడున్నాయో చూడండి ఒకసారి. లుక్ ఎట్ ద పిక్చర్. వాట్ ఈస్ దిస్? ఈ బొమ్మలో ఉన్న జంతువు పేరేంటి? ఏమంటారు దీన్ని? ఎస్, కౌ. ఆవు, కౌ. దిస్ ఈజ్ a cow. What is this? Cow. C for cow. 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 మీ నోట్బుక్లో రాయండి. యాపిల్, బ్యాట్ అండ్ కౌ. వాట్ ఈస్ దిస్? C. Capital C and small c. Identify these 2 letters in this picture. ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మలో మీరు గుర్తించండి. సి అక్షరాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించండి. క్యాపిటల్ సి అండ్ స్మాల్ సి. వాట్ ఈస్ దిస్? వాట్ డు యూ సీ ఇన్ ద పిక్చర్? డాల్. వెరీ గుడ్. ఇది ఒక
బొమ్మ. D for doll. D-O-L-L. Doll. D for doll. Write doll in your notebook. What is this? D. Now identify the letter D. Capital D and small d. Now look at this picture. ఇప్పుడు ఈ బొమ్మలో ఏమున్నాయో చూడండి. ఇక్కడున్న పదాలన్నిటినీ చదవండి. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? యాపిల్, డాల్, బ్యాట్, కౌ. In this picture, we have two boxes, box A and box B. బాక్స్ ఏలో ఉన్నటువంటి పదాలన్నీ బాక్స్ బిలో కూడా ఉన్నాయి. ఒకసారి బాక్స్ బిలో ఉన్న పదాలు చదవండి. కౌ, బ్యాట్, యాపిల్, డాల్. ఈ పదాలన్నిటినీ మీరు జతపరచాలి. మ్యాచింగ్. Match the pictures in box A with words in box B. మ్యాచింగ్ చేయటం మీకు తెలుసు కదా. మొదటి బాక్స్లో యాపిల్ ఉన్న పదం ఎక్కడుందో చూసుకొని రెండవ బాక్స్లో యాపిల్ ఉన్న పదం వరకు గీత గీయాలి, ఆరో మార్క్ గీయాలి. రెండవది డాల్. డాల్ నుండి డాల్కి DOLL. డాల్ ఎక్కడుందో చూసి రెండో బాక్స్లో ఉన్నటువంటి చివరి వరుసలో ఉంది కదా డాల్, ఆ డాల్కి గీత గీయాలి. మూడవది బ్యాట్. థర్డ్ వన్ ఈజ్ బ్యాట్. వేర్ ఈజ్ బ్యాట్? ఇన్ సెకండ్ బాక్స్ దెర్ ఈజ్ బ్యాట్. BAT. బ్యాట్. మొదటి బాక్స్లో ఉన్న బ్యాట్ దగ్గర నుండి రెండవ బాక్స్లో ఉన్న బ్యాట్కి గీత గీయాలి. నౌ లాస్ట్ వన్ కౌ. COW. కౌ. రెండవ బాక్స్లో కౌ ఎక్కడుంది? పై వరుసలో ఉంది, మొదట్లో ఉంది. COW. కౌ. కౌ బొమ్మ దగ్గర నుండి కౌకి యారో మార్క్ గీయాలి. పెన్సిల్ తోటి మాత్రమే గీయండి. Look at the picture. In this picture, we have 4 letters: A, B, C and D. ఇక్కడ మనకి 4 అక్షరాలు ఉన్నాయి కదా, A, B, C, D. In first picture, you have to circle the letters A. మొదటి బొమ్మలో ఏ అక్షరాలకి 0 చుట్టండి. క్యాపిటల్ ఏ మరియు స్మాల్ ఏ, 2 అక్షరాలకి 0 చుట్టండి. మీకు ఇచ్చిన వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 55లో 55వ పేజీలో ఈ బొమ్మలు ఉన్నాయి కదా, ఈ బొమ్మలో చూసి మీరు క్యాపిటల్ ఏకి స్మాల్ ఏకి 0 చుట్టండి, సర్కిల్ చేయండి. బి, క్యాపిటల్ బి అండ్ స్మాల్ బి. మనకి ఇక్కడ బాల్ పిక్చర్ ఉంది కదా, ఆ పిక్చర్లో ఉన్నటువంటి లెటర్స్లో స్మాల్ బి అండ్ క్యాపిటల్ బి ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి మీరు వాటికి సర్కిల్ చుట్టండి, 0 చుట్టండి. సర్కిల్ ద లెటర్స్ ఇన్ ద పిక్చర్ బి. వాట్ ఈస్ దిస్? కప్. ఇక్కడ కప్ బొమ్మ ఉంది కదా,
ఆ బొమ్మలో సి లెటర్స్, క్యాపిటల్ సి అండ్ స్మాల్ సి. ఇక్కడ సి అక్షరాలు ఎక్కడున్నాయో చూసి వాటికి సర్కిల్ చేయండి. క్యాపిటల్ డి అండ్ స్మాల్ డి. ఐడెంటిఫై ద లెటర్స్ capital D and small d and circle those letters. D, small d ఎక్కడున్నాయో చూసి గుర్తుపట్టి ఆ అక్షరాలకి సున్నా చుట్టండి. పెన్సిల్ తోటి మాత్రమే రాయండి. 56వ పేజీలో మీరు చూసినట్లయితే కాపీ ద లెటర్స్ A, B, B, C, C, D, D. ABCD ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలని ఇక్కడ మీకు 4 రూల్స్ ఉన్నాయి కదా, 4 గీతలు ఉన్నాయి. ఆ 4 గీతల్లో మొదటి 3 గీతల్లో వచ్చే విధంగా క్యాపిటల్ లెటర్స్ రాయాలి. 3 గీతల్లో మాత్రమే రాయాలి. 3వ గీతను దాటి కిందకు రాకూడదు. అదేవిధంగా స్మాల్ లెటర్స్ కూడా రాసేటప్పుడు మీకు పై వరుసలో ఏ విధంగా అయితే రాసున్నారో అదే విధంగా రాయండి. రాయడం మీరు చక్కగా రాయాలి. రైటింగ్ నీట్గా ఉండాలి. కొట్టివేతలు దిద్దుళ్ళు ఏమీ లేకుండా నీట్గా రాయండి. పై గీతలో ఏ విధంగా ఉన్నాయో పై 3 గీతల్లో మాత్రమే రాయాలి. 4వ గీతలోకి రాకూడదు. 3వ గీత నుండి కిందకి రాకూడదు. పెన్సిల్ తోటి మాత్రమే రాయండి. పెన్ను ఉపయోగించొద్దు. పెన్సిల్ తోటి మాత్రమే రాయండి. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ a house. Yes, this is a house. What is there in front of the house? ఇంటి ముందర ఏముంది? a tree. చెట్టు ఉంది కదా. Do you like to color the picture? మీకు రంగులు వేయడం అంటే ఇష్టమేనా? విచ్ కలర్ డూ యూ లైక్? ఏ కలర్ అంటే ఇష్టం మీకు? మీ దగ్గర క్రేయాన్స్ ఉన్నాయి కదా, కలర్ పెన్సిల్ కానీ క్రేయాన్స్ కానీ ఉపయోగించి చక్కగా నీట్గా ఈ బొమ్మకి రంగులు వేయండి. 56వ పేజీలో ఉంది. మీకు ఇచ్చిన వర్క్ బుక్లో 56వ పేజీలో పేజ్ నంబర్ 56. చెట్టు ఏ రంగులో ఉంటుంది? వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద ట్రీ? ఎస్, గ్రీన్. ద ట్రీ ఈజ్ ఇన్ గ్రీన్ కలర్. గ్రీన్ ఇన్ కలర్. మీకు ఇష్టమైన రంగులతోటి ఇంటి బొమ్మని నీట్గా వేయండి. పేజ్ నంబర్ 55, 55 ఓపెన్ చేయండి. అందులో మై హోమ్ లెవెల్ 1 డే 1 వర్క్షీట్ 1. మ్యాచ్ ద పిక్చర్స్ ఇన్ బాక్స్ ఏ విత్ ద వర్డ్స్ ఇన్ బాక్స్ బి. బాక్స్ ఏ, బాక్స్ బి. ఇక్కడ ఉన్నటువంటి పదాలన్నీ చదవండి. వాట్ ఆర్ ద వర్డ్స్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? యాపిల్, doll, bat and cow. Apple, doll, bat and cow. Cow, bat, apple, doll. Now match the words with the pictures. What is this? COW, cow. ఇది cow కదా. cow ఎక్కడ ఉంది? మొదటి వరుసలో ఇక్కడ cow బొమ్మ ఉంది కాబట్టి కౌ దగ్గర నుంచి కౌకి గీత గీయండి. పెన్సిల్ తోటే గీయండి. నెక్స్ట్ బ్యాట్, BAT, బ్యాట్. బ్యాట్ ఎక్కడుంది వరుసలో? దిస్ ఈజ్ బ్యాట్, BAT, బ్యాట్. ఇప్పుడు బ్యాట్ దగ్గర నుంచి బ్యాట్కి గీత గీయండి.
యారో మార్క్ గీయండి. నెక్స్ట్ యాపిల్, APPLE యాపిల్. దిస్ ఈజ్ అన్ యాపిల్, APPLE యాపిల్. యాపిల్ నుంచి యాపిల్కి గీత గీయండి. నెక్స్ట్ డాల్, DOLL డాల్, DOLL డాల్. డాల్ నుంచి డాల్కి గీత గీయండి. ఈ విధంగా మ్యాచింగ్ చేయండి. నెక్స్ట్ సర్కిల్ ద లెటర్స్ ఇన్ ద పిక్చర్స్ గివెన్ బిలో. ఇక్కడ స్మాల్ ఏ ఉన్నాయి కదా, దిస్ ఈజ్ అన్ యాపిల్. ఈ యాపిల్ బొమ్మలో ఉన్నటువంటి ఈ అక్షరాల్లో స్మాల్ ఏ ఎక్కడ ఉన్నాయో చూసి వాటికి సర్కిల్ చేయండి. ఏ ఉంది కదా, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ. దిస్ ఈజ్ క్యాపిటల్ ఏ అండ్ దిస్ ఈజ్ స్మాల్ ఏ. క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ. మీరు చూసుకోండి, పెన్సిల్ తోటి మాత్రమే గీయండి. నెక్స్ట్ బి, దిస్ ఈజ్ అ బాల్. బాల్లో బి అక్షరాలు ఉన్నాయి కదా. నౌ ఐడెంటిఫై బి లెటర్. దిస్ ఈజ్ స్మాల్ బి అండ్ దిస్ ఈజ్ క్యాపిటల్ బి. చూస్తున్నారు కదా, బి ఎక్కడుందో వాటికి మాత్రమే మీరు ఈ విధంగా సర్కిల్ చేయాలి. ఇందులో ఉన్నటువంటి క్యాపిటల్ బి, స్మాల్ బి రెండిటికి సర్కిల్ చేయండి. నెక్స్ట్ సి, దిస్ ఈజ్ అ కప్. కప్లో ఇక్కడ అక్షరాలు ఇచ్చాడు కదా, సి, స్మాల్ సి. సికి రౌండ్ చేయండి, పెన్సిల్ తోటి రౌండ్ చేయండి. సి అక్షరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటికీ రౌండ్ చేయండి. నెక్స్ట్ డి, స్మాల్ డి. డి ఉంది కదా ఇక్కడ, డి అక్షరాలన్నిటికీ రౌండ్ చేయండి. ఇంకా ఏమైనా ఉన్నాయా డి అక్షరాలు చూడండి, చూసి డి అక్షరాలకి సర్కిల్ చేయండి. ABCD. నెక్స్ట్ పేజ్లో ఇక్కడ ABCD ఉన్నాయి కదా. మీరు రాసేటప్పుడు అక్షరాలు చూడండి, ఇక్కడ 1 2 3 4 గీతలు ఉన్నాయి. ఈ 4 గీతల్లో ఈ 3వ గీత కంటే కిందకి రాకూడదు. ఈ 3 గీతల్లోనే రాయాలి అక్షరాలు. చూసారా క్యాపిటల్ ఏ ఎలా రాశారో, 3 గీతలకు మాత్రమే ఇక్కడ ఆనుకునేలాగా రాశారు. అలాగే క్యాపిటల్ బి 3 గీతలకి, క్యాపిటల్ సి 3 గీతలకి, క్యాపిటల్ డి 3 గీతలకి. తర్వాత స్మాల్ లెటర్స్ రాసేటప్పుడు మధ్యలో ఉండే 2 గీతల్లో రాయాలి. ఇక్కడ చూడండి 2 గీతల్లో రాయాలి. బి ఇది అప్వర్డ్ వర్డ్, అప్వర్డ్ లెటర్ కాబట్టి పై వైపుకి బిని గీత పైకి వచ్చేలా గీయాలి. ఈ గీత దాటి కిందకి రాకూడదు, 3వ లైన్ దాటి కిందకి రాకూడదు. ఇది బి. తర్వాత స్మాల్ సి 2 గళ్ళకి మధ్యలో రాయాలి. మిడిల్ లెటర్ అనమాట, మిడిల్ డైరెక్షన్ అనమాట. ఇది మిడిల్ వర్డ్ లెటర్. అండ్ స్మాల్ డి కూడా అప్వర్డ్ డైరెక్షన్లో. డి పైకి రాసి 3 గీతల్లోకి కిందకి రాకూడదు. ఇక్కడ వరకే 3వ గీత వరకే ఉండే విధంగా రాయాలి మీరు రాసేటప్పుడు. ఒక లైన్ చూడండి ఎట్లా రాస్తున్నాను. మీరు కూడా ఇలాగే గీతలు దాటకుండా రాయాలి. తర్వాత బి 3 గీతలకి లెక్క పెట్టుకోండి, 3 గీతలకే రాయాలి. తర్వాత ఇక్కడ ఇది మధ్యలోకి మాత్రమే ఉండేలాగా రాయాలి. చూసారు కదా, కిందకు రాకూడదు, 3 గీతలకే ఉండాలి. తర్వాత సిని కూడా 3 గీతల్లోనే రాయాలి. ఇక్కడ స్మాల్ సిని మధ్యలో 2 గీతలకి వచ్చే విధంగా రాయాలి. స్మాల్ సి. డిని 3 గీతలకి రాయండి. 3వ గీతకి దాటకూడదు, కిందకి వెళ్ళకూడదు, ఇటు పైకి రాకూడదు, 3 గీతల్లోనే ఉండే విధంగా రాయాలి. స్మాల్ డి. చూసారు కదా, ఈ విధంగా మీరు 3 లైన్లలో రాయాలి. నెక్స్ట్ జాయిన్ ద డాట్స్. ఇక్కడ చుక్కలు ఉన్నాయి కదా, ఈ డాట్స్ అన్నిటినీ పెన్సిల్ తోటి కలపండి. ముందు పెన్సిల్ తోటి కలిపిన తర్వాత మీకు ఇక్కడ బొమ్మ వస్తుంది. దిస్ ఈజ్ అ హౌస్.
and this is a tree. Do you like to color the picture? మీకు బొమ్మలు వేయడం అంటే, రంగులు వేయడం అంటే ఇష్టమైన బొమ్మలకి మీ దగ్గర కలర్ పెన్సిల్స్ కానీ క్రేయాన్స్ కానీ ఉన్నాయి కదా, వాటితోటి దీనికి నీట్గా వేయండి. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అ ట్రీ. ట్రీ, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద ట్రీ? చెట్టు ఏ రంగులో ఉంటుంది? గ్రీన్, ఆకుపచ్చ రంగు. ఇక్కడ ఆకుపచ్చ రంగు వేయండి. ఈ చెట్టుకి ఆకుపచ్చ రంగు వేయండి. కాండానికి ఇక్కడ గోల్డ్ బ్రౌన్ కలర్ వేయండి. చెట్టు ట్రంక్, స్టెమ్ ఏ కలర్లో ఉంటుంది? బ్రౌన్ కలర్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ బ్రౌన్ కలర్ వేయండి. ఈ చెట్టుకంతా గ్రీన్ వేయండి. ఇంటికి మీకు నచ్చినటువంటి రంగులు వేయండి. మొత్తం కలిపి ఒకే రంగు రుద్దేసేయమాకండి. నీట్గా వేయండి. కలర్స్ ఇల్లు కలర్ఫుల్గా ఉండే విధంగా, పిక్చర్ కూడా కలర్ఫుల్గా వచ్చే విధంగా వేయండి. మీ బుక్స్లో నీట్గా వేయండి కలర్స్. ఇక్కడ కిటికీలు, తలుపులు ఉన్నాయి కదా, వేరు కలర్స్ వేయండి. కిటికీలకు ఒక కలర్ వేయండి, తలుపుకి ఒక కలర్ వేయండి. ఇక్కడ ఇంటికి పైన ఒక కలర్ వేయండి, మిగతా గోడలకు ఒక కలర్ వేయండి. నీట్గా వేయండి, కలర్ఫుల్గా ఉండాలి.